దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకొని రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. ఈ 7వ మాసంలో మొదటి పునరుద్ధరణ దినమందు ప్రతి ఒక్కరు కూడా ఆయన బలను సమీపించి ఉన్నారు కనుక ఆయన యోహాను సువార్తలో ఒక మాట మనతో మాట్లాడాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే కనుక ఆయన మరి అక్కడ ఉన్న జన సమూహానికి మరి ఆ రొట్టెలని పంచి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాము. అయితే ఇక్కడ ప్రభువారు 20:35లో చెప్తున్నాడు ఏమిటంటే వాళ్ళతోటి, జీవాహారం నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడూ తప్పికొనడు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ 6:35 చెప్తున్నాడు అంటే అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా యేసు ప్రభువు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాల కంటే కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ రొట్టెలను భుజించట కొరకు ఆయన వెంబడిస్తున్నట్టుగా ఆయన గ్రహించి ఆయన చెప్పాడు. అంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడని ఆయన రుజువుపరుస్తున్నాడు. అయితే జీవాహారం నేనే అని ఆయన చెప్తున్నాడు. ఎలాగా? ఆది యందు దేవుడు వాక్యమే ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యం ఎవరి యందు ఉంటుందో వారి యందు ఆయన నివసించి ఉన్నట్టు కనుక ఆత్మల్లో మనం నెమ్మది కలగాలంటే, ఆత్మల్లో మనం దాహం కలిగి ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆయనను సమీపించాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యాన్నే వెలుగు మనకు కనుక ఆ వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఈ లోకంలో మరి వెలుగు బిడ్డలుగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఆయన యుద్ధకే రావాలి. ఈ లోకంలో మనం ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నాం. అందుకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి మనశ్శాంతి కలుగజేస్తున్నాడు. ఎవరి యొద్దకు వెళ్ళినా కొంత సమయం కొంతవరకే ఉపశమనం కలుగుతుందేమో, కానీ ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు శాశ్వతమైన శాంతి, సమాధానం, నెమ్మది గల వాతావరణం కలుగుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే అనగా ఆయననే మనము మరి భుజించగలిగితే, ఆయన మాటలని మనము మన హృదయంలోకి తీసుకొని మనం నెమ్మది పొందగలిగితే కనుక నిత్యము జీవించే బిడ్డలుగా ఉందామని ఆయన సెలవిచ్చాడు. కనుక ఈ మాటల ద్వారా మనల్ని మనము బలపరుచుకుందాము. ఆయన చెప్పిన ఆ జీవవాకులను మనం నెమరు వేసుకుంటూ ముందుకు కొనసాగుదాము. దేవుడి మాటలను దీవించి ఆశ్రయించి మనందరి జీవితాల్లో ఫలింప చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. సకల ఆశ్చర్యాల కారణపుత్రైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మోషే గారు ప్రార్థించినప్పుడు దేవుడు మన్నాను కురిపించినప్పుడు మా పితరులు మన్నాను తిన్నారు, కానీ వారు నిత్యం జీవించలేదు. కానీ నిజమైన ఆహారం మీరేనని అయ్యా ఈ లోకంలోకి వచ్చి రుజుపరిచిన మహోన్నతుడా మీకు వందనాలు. మీ జీవవాక్కులను మేము హృదయంలోకి తీసుకొని మీ వాక్యానుసారంగా జీవిస్తూ నిత్యం నీతో కలిసి జీవించే బిడ్డలుగా చేయమని, విన్న మా అందరి హృదయంలో నీ వాక్యాన్ని ఫలభరితం చేయమని యేసయ్య మీ చేతులకి మమ్మల్ని సమస్తాన్ని అప్పగించి ప్రార్థించుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.